హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చెప్తాను. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్కి మీకు మధ్య లాంగ్ టైం గ్యాప్. ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు తప్పితే ఇంకెవరితోనో తన అటాచ్మెంట్ ఫీల్ కావటం లేదు. ఈ లోకమంతా తిరిగారు, ఎవరెవరితోనో మాట్లాడారు, కానీ మీతో మాట్లాడినప్పుడు వచ్చిన ఒక సంతోషం వాళ్ళకి ఇంకెవరితో మాట్లాడుతున్నా రావటం లేదు. అందుకే లాస్ట్కి మీ పార్ట్నర్ ఇప్పుడు ఏమనుకుంటున్నారో చూద్దాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ ఎనర్జీస్? మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏదో మీ పార్ట్నర్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది అంటే, తనకి జాబ్ లేకుండా ఉంటే జాబ్ వచ్చి ఉండడమో, లేదా ప్రమోషన్ వచ్చి ఉండడమో, ఏదో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది, చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మీ గురించి స్టక్ అయిపోయి ఉన్నారు, మీ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీరు ఒక డివైన్ బ్లెస్సింగ్స్ ఉండే పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు. మీ గురించి కలలుగంటా ఉన్నారు. ఫ్యూచర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం లేదా మీతో కలిసి ఉండడం తన అదృష్టం అనుకుంటా ఉన్నారు. మీ ఇద్దరిది కార్మిక్ బాండ్. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీ పర్సన్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. తను చాలా సొఫిస్టికేటెడ్గా ఉంది, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉందనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఇద్దరు మ్యూచువల్గా ఏమనుకుంటున్నారు? మీరు మీ పర్సన్ ఇద్దరికి ఆలోచనలు బాగా ఆలోచనతో తల వేడెక్కిపోతూ ఉంది. మేబీ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి ఉండొచ్చు, దానివల్ల మీరన్నా బాధపడి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ అన్నా బాధపడి ఉండొచ్చు. హార్ట్ బ్రేక్ అయింది అంటే మిస్అండర్స్టాండింగే వచ్చింది మీ ఇద్దరికి. మీరు అనుకుంటున్నారు మీ పర్సన్కి ఎవరో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, వేరెవరితోనో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. సేమ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటా ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. అందుకే మీరిద్దరూ మాట్లాడుకోకుండా నో కాంటాక్ట్లో ఉన్నారు. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్, మీ పర్సన్కి క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను. మీ పర్సన్ తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. తను ఏం చేస్తే మంచిదని అడుగుతున్నారు. ట్రాప్డ్ ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా లాస్, తనకేదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి. తనకి న్యూ ఐడియాస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి మనం ఫ్యూచర్లో అనేది తనకు ఒక ఐడియా వస్తుంది. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. సీక్రెట్గా మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ స్కిల్స్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీరు మీ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ మీకే సొంతం అనుకుంటా ఉన్నారు. అండ్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలనుకోవచ్చు. ఈ కార్డు ఇంకొకటి సూచిస్తుంది. మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారంటే మీ మనసుని ఎవరు హర్ట్ చేయకుండా చూసుకుంటా ఉన్నారు. ఎవరితోనా మాట్లాడితే కదా మనం బాధపడాల్సి వస్తుంది. వాళ్ళు ఏమన్నా అంటే ఎవరితో మాట్లాడకపోతే మనం ఏ బాధ పడక్కర్లేదు కదా, ఇలాగ ఆలోచిస్తూ ఉన్నారు మీరు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేశారు మీతో. ప్రజెంట్ మీతో ఎమోషనల్ అటాచ్మెంట్, చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయి ఉన్నారు. మీరిద్దరు సోల్మేట్స్. మిమ్మల్ని మీ పర్సన్ చాలా చాలా ఇష్టపడుతున్నారు, కానీ కావాలనే వేరుగా ఉన్నారు. మీరు తనని ఎప్పుడు లైక్ చేస్తారని మీ పర్సన్కి తెలుసు. మీరు తనని ఎప్పటికీ ప్రేమిస్తారు, ఇంకెవ్వరిని మనసులో కూడా అనుకోరని మీ పర్సన్కి తెలుసు.
అందుకే అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు మిమ్మల్ని. కానీ మీ పర్సన్ మనసులో మీ మీద చాలా ఇష్టం ఉంది. ఫ్యూచర్లో తన దగ్గరికి చాలా ఆప్షన్స్ రాబోతున్నాయి. అప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్కి వస్తున్నారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో కన్ఫ్యూషన్గా ఉండారు, రెండు విషయాల మధ్య జగిల్ అయ్యారు. ప్రజెంట్ ఏదో రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ ప్రేమని మీ పర్సన్కి చెప్పాలనుకుంటున్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్. తన చుట్టూ ఉండే ఆర్గ్యుమెంట్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ పర్సన్. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే. అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? సూపర్. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. చెప్పాను కదా, మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని మర్చిపోలేరు మీ పర్సన్. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్ చేస్తారు. ఎస్ కార్డ్ వచ్చింది. తప్పకుండా మీతో ట్రావెల్ చేస్తారు మీ పర్సన్. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ప్లానింగ్లో ఉన్నారు. కమిట్మెంట్ ఇచ్చేదానికి కొంచెం వస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఎస్, ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు మీ పర్సన్. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు? 7 నెంబర్ వచ్చింది. 7 hours, 7 days ఆర్ 7 weeks లోపల మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. మీ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా మీ దగ్గరికి వచ్చేస్తారు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు మీ పర్సన్ అనుకుంటేనే మనసంతా ప్రేమతో నిండిపోవడం, ఏడుపు రావడం, అంటే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి, తనకి మీ బాధంతా చెప్పుకొని ఏడ్ చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్ మీకు వస్తూ ఉన్నాయి. మీ పర్సన్కి సేమ్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మీ పర్సన్ ఆలోచనలు మీకు వస్తూ ఉన్నాయో సేమ్ మీ పర్సన్కి కూడా మీ గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. టెలిపతికల్ కమ్యూనికేషన్ అనమాట ఇది. మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడే మీ పర్సన్ గురించిన ఆలోచనలు మీకు వస్తాయి. మీరు తన గురించి ఆలోచించినప్పుడు, తను మీ గురించి ఆలోచించినప్పుడు మీకు మీ పర్సన్ గురించిన ఆలోచనలు వస్తాయి. మ్యూచువల్ అనమాట ఇది, టెలిపతికల్ కమ్యూనికేషన్. ఓకే. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? యు ఆర్ రైట్. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఐ విష్ టు బీ లైక్ యూ. నీలాగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు రైట్ పర్సన్. నువ్వు ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ. నిన్ను లెట్ గో చేయలేకపోతా ఉన్నాను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అండ్ నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు, కానీ నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు. ఐఎమ్ ఒబెస్డ్ విత్ యూ. నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. అబ్సెషన్లో ఉన్నాను. ఐఎమ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. నీతో గడిపిన క్షణాల్లోనే స్టక్ అయిపోయినాను. నిన్ను తలుచుకుంటా ఉన్నాను. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. నువ్వు లేకుండా ప్రపంచమే చీకటిగా ఉంది. నిన్ను నేను ట్రీట్ చేసిన విధం రాంగ్, సరైనది కాదని మీ పర్సన్ అంటా ఉన్నారు. మీ పర్సన్ ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఒరాకిల్ ఎనర్జీస్. డోర్ టు రొమాన్స్. కొందరి విషయంలో మీ పర్సన్ వచ్చి అప్పుడప్పుడు అంటే స్టేటస్లో సాంగ్స్ పెట్టడం కానీ, మీ కనెక్టింగ్ సాంగ్స్ అవన్నీ పెట్టడం కానీ, లేదా ఏదైనా మెసేజెస్ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. డోర్ టు వాల్యూ. తన మనీ మేకింగ్లో కొంచెం ఫోకస్గా ఉన్నారు, కానీ మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ ఎనర్జీ ఎలా ఉంది? ఒరాకిల్ ఎనర్జీ. మీ పర్సన్ వచ్చి డోర్ టు రొమాన్స్ అండ్ డోర్ టు వాల్యూ వచ్చింది. మీ ఎనర్జీ ఎలా ఉంది? బ్రోకెన్ హార్ట్. అటాచ్మెంట్. మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది, కానీ లేనట్లుగా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. కేరింగ్ కనెక్షన్. మీ ఇద్దరి మధ్య కేరింగ్ కనెక్షన్ ఉంది. అంటే మీ పర్సన్ కోసం వెయిట్ చేసి మీరు బాధపడుతూ ఉన్నారు. మీకు మీ పర్సన్ మీద ఇష్టమన్నా చూపించడం లేదు. కేరింగ్ కనెక్షన్. మీ ఇద్దరి మధ్య కేరింగ్ కనెక్షన్ ఉంది. మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది, కానీ తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు.
మీరు వెయిట్ చేస్తారా, మూవ్ ఆన్ అయిపోతారా, తన కోసం మీరు వెయిట్ చేయగలరా లేదా అని చూస్తూ ఉన్నారు. స్టే ఆప్టిమిస్టిక్, పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో తను తప్పకుండా మీ దగ్గరికి వచ్చేస్తారు. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు. రిలీజియస్ ఫ్యాక్టర్స్, మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు, అది ఒక కారణమై ఉండొచ్చు. వెడ్డింగ్, దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ వెడ్డింగ్. మీ ఇద్దరికి తప్పకుండా మ్యారేజ్ అవుతుంది. ఓకే, ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు మీ ఇద్దరికి? ఏంజల్స్ గైడెన్స్, ద ఆన్సర్ ఈస్ ఎస్. మీ పర్సన్ మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, మీ రిలేషన్షిప్కి ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీ పర్సన్కి మీతో మ్యారేజ్ అవుతుంది. తప్పకుండా మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటారు. మీ పర్సన్తో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు హ్యాపీగా. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఎప్పుడు మన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే మెడిటేషన్ చేసి మన ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మన మనసు ఏం చెప్తుందో వింటే చాలు, మీకు కరెక్ట్ అయిన గైడెన్స్ అనేది లభిస్తుంది. యానిమల్ స్పిరిట్ ఏం చెప్తా ఉంది? టైమ్ టు కొలాబరేట్. మీరు ఇప్పుడు టీం వర్క్ చేయాల్సిన టైం వచ్చింది అని యానిమల్ స్పిరిట్ చెప్తా ఉంది. ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి అయితే మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మీ లైఫ్లోంచి పారిపోవాలని చూస్తున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే కన్వర్జన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పర్సన్ ధనుసు రాశి అయితే ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది, మీరన్నా బాధపడి ఉండొచ్చు, దానివల్ల తనన్నా బాధపడి ఉండొచ్చు. మీ పర్సన్ మకర రాశి అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, చాలా పొసెసివ్గా ఉన్నారు. అంటే మీరు తనకొక్కటే సొంతం అన్న భావంతో మీ పర్సన్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.